హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ పోల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ నామినేషన్స్ అనేటివి మండే రోజు జరిగిపోయాయి. కానీ ఎపిసోడ్లో ఓన్లీ ఒక 4-5 నామినేషన్స్ చూపించారు. ఇంకా రెస్ట్ 4 నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో చూపిస్తాడు బిగ్ బాస్. అంతేకాకుండా ఓటింగ్ పోల్ కూడా రేపు నైట్ నుంచి. కానీ దానికి ముందే ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు అని మాట్లాడుకుంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి ఓజీ గ్యాంగ్ మీద యుద్ధం ప్రకటించేశారు. 16 నామినేషన్లు అని అనుకున్నాం కదా. 16 నామినేషన్లు అంటే 16 అంటే ఈచ్ పర్సన్ 2 నామినేషన్స్ లాగా వేస్తే అందులో టాప్ మోస్ట్ యష్మికి 6 ఓటింగ్స్ వచ్చేసాయి. 6 నామినేషన్స్ డైరెక్ట్ యష్మికి పడిపోయింది. కేవలం మణికంఠ వల్ల బలైపోయింది యష్మి అని అనిపిస్తుంది. నిజం, ఒక మణికంఠ టాపిక్కే ఆ టాపిక్ చాలా చాలా సెన్సిటివ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు యష్మి అని అన్నాను కదా. ఇదే అది ఎంత మూల్యమో చూడండి. వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఆల్మోస్ట్ 6 నామినేషన్స్ యష్మి మీద వేసేసారు. సీతాకి, విష్ణుప్రియకి 3 నామినేషన్స్ పడ్డాయి. పృథ్వీకి 2, మణికంఠకి 1. సో మణికంఠ సేఫ్, నామినేషన్స్లో లేడు ఈ వారం. యాజ్ యూజువల్ మణికంఠ ఎక్స్పెక్ట్ చేసింది కూడా అది. నేను ఈ వారం నామినేషన్లో ఉండకూడదు, నాకు 1 వీక్ అయినా ఇమ్యూనిటీ రావాలి అని అన్నాడు కదా. ఆ పాయింట్ని క్యాచ్ చేసుకున్నటువంటి వైల్డ్ కార్డ్స్ తెలివిగా గేమ్ ఆడుతూ మణికంఠ సింపతికి చెక్ పెడుతూ ఎవ్వరు మణికంఠని టార్గెట్ చేయకుండా నామినేషన్స్ వేయలేదు. సో మొత్తానికి ఓజీ బ్యాచ్ నుంచి 4 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చేసారు. యష్మి, విష్ణు, సీత, పృథ్వీ. వీళ్ళ ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు మెహబూబ్కి, గంగవ్వకి వేశారు. ఓకే, ఇక్కడికి మొత్తం 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చేసారు. ఓటింగ్ పోల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉందనుకుంటున్నారు? అమ్మ, ప్రీ ఓటింగ్ పోల్ దిమ్మ తిరిగిపోయింది. అసలు తగ్గేదేలా. గంగవ్వ దెబ్బకి అసలు అంటారు కదా, ఒక్క బుల్లెట్కి 100 పెట్టెలు ఎగిరిపోయినట్టు అలా టప మిగతా వాళ్ళు పడిపోతున్నారు. సో నేనైతే ఒక జెన్యూన్ ఓటింగ్ పోల్లో నుంచి తీసుకున్నానండి. ఇది ప్రీ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ మన సీనియర్ రివ్యూవర్స్ పెట్టుంటారు కదా ఆ పోల్లో. ఈ స్క్రీన్ షాట్ నేను వీడియోలో కూడా పెడతాను, బాగా క్లారిటీగా చూసుకోండి. 20K ఓట్స్ పడిండే దాంట్లో వచ్చి గంగవ్వకి 44%, మెహబూబ్కి 13%. సో ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చారో వాళ్ళిద్దరూ సేఫ్, ఖచ్చితంగా సేఫ్ అయిపోయారు. అండ్ యష్మికి వచ్చి ఆల్మోస్ట్ 11% ఆఫ్ ఓటింగు. విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ సూపర్గా చేసుకుంది కాబట్టి ఆమె ఫ్యాన్స్ మళ్ళీ ఆమెకు వచ్చేసినట్టే. 25% ఆఫ్ ఓటింగ్తో విష్ణుప్రియ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ సీతా, పృథ్వీకి 9% ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు డేంజరా, ఎవరు సేఫా అని మాత్రం మనం అనలేం. కంపేర్ టు సీతాతో పోల్చుకుంటే పృథ్వీ బెటర్ అని అనిపిస్తుంది. ఇది 20K ఓటింగ్ పోల్. ఓకే, అంటే 20,000 మంది వేసినటువంటి ఓటింగ్ పోల్లో. ఇంకొక పోల్ ఏంటంటే 11,000 మంది ఓటింగ్ పోల్ వేశారు. ఇందులో విష్ణుప్రియకి 25% కాన్స్టెంట్గా రన్ అవుతా ఉంది. మళ్ళీ వచ్చి యష్మికి 13% రన్ అవుతుంది. సీతాకి 6% జరుగుతుంది. ఇక్కడ ఈ 6%లో మనం అక్కడ 9% అంటే పృథ్వీకి తక్కువే ఉండొచ్చు కదా, అలా కూడా ఆలోచించవచ్చు. అండ్ పృథ్వీకి సపరేట్ ఓటింగ్ పోల్లో వచ్చి 13% జరుగుతుంది. సో ఇక్కడ పృథ్వీ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డేంజర్ జోన్లోకి సీత వెళ్తుంది. అండ్ గంగవ్వకి, మెహబూబ్కి ఓటింగ్ పోల్ వచ్చి 44%. అవ్వకి జరిగినటువంటి ఓటింగ్ పోల్లోనే 44 ఉన్నప్పుడు మళ్ళీ మెహబూబ్ని కలిపితే కూడా 44 వచ్చిందంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. మెహబూబ్కి ఎయిదర్ నబీల్ కూడా నామినేషన్స్లో లేడు కాబట్టి మంచి ఓట్లే పడవచ్చు, గట్ ఫీలింగ్ ఉంది. అండ్ అవ్వ అయితే టాప్లోనే ఉంది 44%. తగ్గేదేలా అవ్వ నిజంగా రాక్స్. గేమే కాదు, పంచులు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, నామినేషన్ల పాయింట్ కానీ అలా ఇచ్చి పడేసింది అవ్వ. సూపర్ అనిపించేసింది. డేంజర్ జోన్లో అయితే సీతా, పృథ్వీ ఉన్నారు యాజ్ పర్ ఓటింగ్ పోల్ ప్రకారం. కానీ ఇక్కడ చాలామంది ఆడియన్స్ ఆపరేషన్ యష్మి స్టార్ట్ అదైతే చేశారు అని అనిపిస్తూ ఉంది. ఒకవేళ యష్మి ఎలిమినేట్ అవ్వాలి అని కనుక స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళ పప్పులు ఉడకవు. ఎందుకంటే యష్మి లేకుండా హౌస్లో గొడవలు రావు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ప్లెయిన్గా అయిపోతుంది. యష్మి ఉంటేనే
ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా చాలా ఎలాబరేట్ అవుతది. పోయిన సీజన్‌లో శోభా శెట్టి ఎలిమినేషన్ ఎంత కఠినంగా జరిగిందో, యష్మిది కూడా అలానే జరుగుతుంది. బిగ్ బాస్ ముద్దుబిడ్డ యష్మి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉండవు. ఆడియన్స్ ఎవరైనా భ్రమలో పెట్టుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే అని అనిపిస్తది. ఎందుకంటే యష్మి ఉంటే కంటెంటే వేరు. సో, ఆల్మోస్ట్ ఒక 11వ వారం దాకా యష్మిని లాక్కొచ్చే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయి. అది కాకుండా ఇంకొక దగ్గర కూడా తేడా కొడుతుంది. బిగ్ బాస్ కూడా చాలా నెగటివిటీ ఫుటేజ్ అంతా బయటేస్తున్నాడు. దీనికేందంటే కొంతమంది ఎలా తీసుకోవచ్చు, అబ్బా! ఏందిరా స్వామి ఎప్పుడు మనీ మీద పడి కొట్టుకుంటా ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ కొంతమంది యష్మి జెన్యూను, మనసులో ఏం పెట్టుకోదు, ఏదున్నా డబడబా బయట చెప్పేస్తుంది అని. ఇలా కనెక్ట్ అయినోళ్ళు మాత్రం ఓటు ఖచ్చితంగా ఏస్తారు యష్మికి. సో, ఫైనల్లీ డేంజర్ జోన్‌లో యష్మి కూడా ఉందనే చెప్పుకోవాలి. యష్మి, సీత, పృథ్వీ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. సో, వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు సేవ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకొక అప్డేట్ కూడా ఏందంటే ఈ ఓటింగ్ పోల్‌లో వచ్చి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీకు అనేదానికి 1600 మెంబర్స్ ఓట్స్ ఏస్తున్నారు. దీంట్లో వచ్చి టాప్‌లో యష్మినే 56% ఉంది ఓటింగ్ పోల్‌లో. అండ్ సెకండ్ వచ్చి సీత ఉంది. ఇంత ఇంత కొంతమందిలోనే ఇంతమంది యష్మికేసారంటే యాక్చువల్‌గా వీళ్ళంతా యష్మి నెగెటివ్ ఫ్యాన్స్ ఉంటారు. సో, మైట్ బి యష్మికి ఒకరంత పాజిటివ్ ఉండే వాళ్ళు కూడా ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ ప్రకారంగా ఎత్తుకుంటే పృథ్వీకి 5%, విష్ణుకి 7% ఉంది. ఎలిమినేషన్ అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాంట్లో. సో, మొత్తానికి పృథ్వీ కూడా ఎక్కడో సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సీత అస్సాం టికెట్ బుక్ చేసుకుంటుందేమో చూడాలి ఏమవుతదో. అంత ఆడియన్స్ చేతిలో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా సేవ్ అవ్వాలి అనుకుంటే రేపు నైట్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మిస్డ్ కాల్స్ ఇవ్వండి. హాట్‌స్టార్‌లోకెళ్ళి ఓటేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.